రాష్ట్రంలో రైతు భరోసా నేటి నుంచి డబ్బులు పడుతున్నాయా? సంక్రాంతి పండుగకు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా నేటి నుంచే రైతుల అకౌంట్లో పడుతున్నాయని అయితే చాలామంది రైతన్నలు అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి ముందే విడుదల చేస్తామని చెప్పిందన్నమాట. కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. అసలు చెప్పాలంటే డబ్బులకు సంబంధించి అసలు ఈ యొక్క ప్రభుత్వం అనేది చాలా వరకు అయితే ఏం కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం లేదన్నమాట. సంక్రాంతి వేళనే రైతు భరోసా పడతాయని అయితే ఒక ముచ్చట చెప్పిర్రు. సంక్రాంతికే పడతాయని చెప్పిర్రు, సంక్రాంతి ముందే పడతాయని చెప్పిర్రు. కానీ మేడారంలో 18న ఈ నెల జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసా పలు విషయాలపై అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే మనకు కన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. సో డబ్బులకు సంబంధించి ఈ నెల జరిగిన మనకు మేడారం జాతర ఉన్నది. మహాకుంభమేళ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం జాతరలో ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత పలు విషయాలపై పలు నివేదికలు మన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానివ్వచ్చు వీటి విషయాలపై చర్చించిన తర్వాత రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి సంక్రాంతి వేళ రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అనేది చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు అనమాట. డబ్బులకు సంబంధించి అయితే ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయలేదన్నమాట. సో డబ్బులు అనేవి అయితే పడట్లేదు. మీ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరన్నమాట మిత్రమా. ఇప్పటికే రైతు భరోసా రాష్ట్రంలో అమలు కాకపోవడంతో రైతన్నలు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట. పంట పెట్టుబడి సాయం చాలా ఆలస్యంగా వెలుగులోకి అయితే రావడంతో రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా మరి కాస్త ఆలస్యం కానుంది. దాదాపు ఏం కాదన్నా 10 రోజులు ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఈ 10 రోజులలో మరి డబ్బులు అనేవి పడతాయి అనేది కూడా మనకు క్లారిటీ ఇవ్వలేము. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగానే తెలియజేయడమే జరుగుతుంది. సో డబ్బులకు సంబంధించి మరి ఈరోజు సంక్రాంతి పండుగ, మరి రైతులకు శ్రేయోభిలాషులకు మా ప్రియమైన మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులారా, పెట్టుబడి సాయం ప్రభుత్వం విడుదల చేయట్లేదన్నమాట. రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. మీ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో తోటి ప్లాట్ఫామ్స్లలో వచ్చేసి అందరూ కూడా మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా తెలియజేయగలరు. సంక్రాంతి వేళ ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జరిగిన ఈ మేడారం జాతరలోనే ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఆ కేబినెట్ భేటీ తర్వాతనే రైతు భరోసా పలు పథకాలపై పలు నివేదికలపై కూడా మనకు చర్చించనున్నట్లు సమాచారం అన్నమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉన్నట్టుగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడమే జరుగుతుందన్నమాట. ఇప్పటికే రైతు భరోసా అమలు కావడంతో రైతు సోదరులు డిసెంబర్లోనే నిధులు విడుదల చేయాలి. అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా అమలు చేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పటికే మరి మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరి సంక్రాంతి వేళ రైతు భరోసా విడుదల చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో మరి చూద్దాం అన్నమాట. ఈరోజు ఉదయం 10 గంటల లోపు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏం తుది నిర్ణయం అండి? ఇక మేడారంలోనే కేబినెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. ఆ కేబినెట్ భేటీ తర్వాతనే రైతు భరోసా ఎప్పుడు అనే తేదీలు అనేవి రానున్నాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ కోసం తెలుసు కదా, కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ చేసుకోండి.